కాలంలో రకరకాల కారణాల వల్ల ఊపిరితిత్తుల వంశం పారంపర్య క్యాన్సర్లు పెరుగుతున్నాయని సోమాజిగూడ యశోద హాస్పిటల్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ హరీష్ కంచర్ల తెలిపారు. ముందస్తు పరీక్షలు ఎంతో కీలకమని, ముందుగానే తగిన పరీక్షలు నిర్వహించి వాటిని గుర్తించడం ద్వారా నివారించడం సాధ్యమవుతుందని చెప్పారు. గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సోమాజిగూడ యశోద హాస్పిటల్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ హరీష్ కంచర్ల మాట్లాడారు. ధూమపానం చేయని వారిలో యువతలో కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని, వంశపారంపర్య క్యాన్సర్లు కూడా ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. జీవనశైలి మార్పులు, పర్యావరణ కారకాలు, జన్యు ఉత్పరివర్తనలు దీనికి ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు. ఎన్జీఎస్, పీసీఆర్ వంటి అధునాతన పరీక్షలతో జన్యు ఉత్పరివర్తనలను ముందుగానే గుర్తించవచ్చని, లిక్విడ్ బయాప్సీ అనే సాధారణ రక్త పరీక్షతో ప్రమాదం ఉన్న కుటుంబ సభ్యులకు కూడా ముందస్తు స్క్రీనింగ్ సాధ్యమవుతుందని చెప్పారు. టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ వంటి చికిత్సలు మనుగడ రేటును, జీవన నాణ్యతను మెరుగుపరుస్తున్నాయని తెలిపారు. యువత, ధూమపానం చేయని వారిలో కూడా కేసులు పెరుగుతున్నాయని, అధునాతన పరీక్షలు, చికిత్సలతో సోమాజిగూడ యశోద హాస్పిటల్లో వ్యక్తిగతీకరించిన వైద్యం అందించగలుగుతున్నామని చెప్పారు. లక్షణాలు రాకముందే స్క్రీనింగ్ చేయడం వల్ల ఫలితాలు మెరుగవుతాయని అన్నారు. క్యాన్సర్ కుటుంబ చరిత్ర ఉన్నవారు జన్యు సలహా, సకాల స్క్రీనింగ్ చేయించుకోవాలని యశోద హాస్పిటల్స్ సూచిస్తోందని తెలిపారు. యశోద గ్రూప్ గత 3 దశాబ్దాలుగా నాణ్యమైన వైద్య సేవలను సోమాజిగూడ, సికింద్రాబాద్, మలక్పేట్, హైటెక్ సిటీల బ్రాంచులలో అందజేస్తుందని, 4000 పడకలతో 4 ఆసుపత్రులు, వేలాది మందికి అత్యాధునిక చికిత్సలు అందజేస్తున్నాయని తెలిపారు. అత్యాధునిక సాంకేతికత, నిపుణులతో సరసమైన ఖర్చులో ప్రపంచ స్థాయి వైద్యం యశోద గ్రూప్ అందజేస్తుందని చెప్పారు. సీనియర్ మేనేజర్ పరమేష్ మాట్లాడుతూ, యశోద ఆసుపత్రులలో లభిస్తున్న వైద్య సేవల గురించి మరిన్ని వివరాల కోసం సీనియర్ ఎగ్జిక్యూటివ్ వినోద్ను 9063815098 మొబైల్ ఫోన్ నెంబర్లో సంప్రదించాలని సూచించారు. ఈరోజు మనం ఈ కార్యక్రమం ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్, క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడానికి కారణం, ఈ రోజుల్లో మనకి చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది లంగ్ క్యాన్సర్ అండ్ వంశపారంపర్య క్యాన్సర్లు. సో దీనికి కారణాలు ఏంటి? మనము ఈ వ్యాధిని మనము ఎర్లీగా డిటెక్ట్ చేస్తే మనకి బెటర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో దాన్ని మనం ఎలా డిటెక్ట్ చేయాలి, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి అని తెలియజేయడానికి మనకి యశోద హాస్పిటల్ సోమాజిగూడ నుంచి డాక్టర్ హరీష్ కంచర్ల గారు వచ్చారు. సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. హరీష్ కంచర్ల, మెడికల్ ఆంకాలజిస్ట్ అండ్ క్యాన్సర్ స్పెషలిస్ట్ ఫ్రమ్ యశోద హాస్పిటల్ సోమాజిగూడ. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్ టుడే. అండ్ మనకు ఈ రోజుల్లో చూస్తుంటే క్యాన్సర్ సమస్య అనేది చాలా ఎక్కువైంది. అండ్ డయాబెటీస్, బీపీ లాగా కూడా ఈ నెంబర్ అనేది ప్రతి ఏడాది పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు చూస్తే ప్రతి ఏడాది 1 లక్ష లంగ్ క్యాన్సర్స్ డిటెక్ట్ అవుతున్నాయి. ఇంకా లంగ్ క్యాన్సర్ కామన్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ కాకుండా మిగతా ఫిమేల్స్లో మేజర్గా బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, అండాశయ క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తుంటాం. సో ఈ గర్భాశయ క్యాన్సర్ కానీ, ఈ అండాశయ క్యాన్సర్స్ కానీ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేవి హార్మోన్ ప్రభావం వల్ల కొంతమందికి ఎక్కువగా చూస్తాము. అలా కాకుండా ఈ మధ్య కొత్త టెస్టింగ్ మెథడ్స్ అవైలబుల్ ఉండడం వల్ల, కొన్ని టెస్టులు ఎన్జీఎస్ అలాంటి టెస్టులు చేయడం వల్ల ఏం తెలుస్తుందంటే ఇవన్నీ ఫ్యామిలీలు రన్ అవుతున్నాయని చాలా వరకు. ఒక 100లో ఇంతకుముందు ఒక 5% అనుకునే వాళ్ళం 100లో 20-30% వరకు కూడా ఈ జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల ఫ్యామిలీ ద్వారా హెరిడిటరీ వంశపారంపర్యంగా ఈ క్యాన్సర్ కూడా రావచ్చు. సో ఎవరికైనా చిన్న వయసులో క్యాన్సర్ డిటెక్ట్ అయినప్పుడు కానీ, ఒకే ఫ్యామిలీలో ఒకరికంటే ఎక్కువ మంది క్యాన్సర్ బారిన పడ్డప్పుడు కానీ ఈ టెస్టులు మేము సజెస్ట్ చేస్తాము. సింపుల్ బ్లడ్ టెస్ట్తోనే మనం డిటెక్ట్ చేయొచ్చు. దీనివల్ల క్యాన్సర్ డిటెక్ట్ అయిన పేషెంట్ కానీ ఫ్యూచర్లో ఫర్దర్ క్యాన్సర్స్ రాకుండా, అండ్ క్యాన్సర్ పేషెంట్ వల్ల సిబ్లింగ్స్ ఎవరైతే అన్నదమ్ములు, అక్క చెల్లెలు, వాళ్ళ పిల్లలకు కూడా ఈ క్యాన్సర్ బారిన పడకుండా చేయొచ్చు. సో ఈ జెనెటిక్ టెస్టింగ్ అనేది చేసినప్పుడు ఫస్ట్ కౌన్సిలింగ్ చేస్తాము ఈ బ్లడ్ శాంపుల్ ఇచ్చే ముందు. ఎందుకంటే ఒకవేళ పాజిటివ్ వచ్చినా కూడా వాళ్ళు ఎక్కువ నిరాశపడకుండా, ఎందుకంటే పాజిటివ్ వచ్చినప్పుడు కొంతమంది చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. క్యాన్సర్ డిటెక్షన్ అవ్వకముందుకే వాళ్ళు క్యాన్సర్ రావచ్చని ఒక రకమైన భయానక స్థితిలోకి వెళ్ళిపోతుంటారు. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత దానివల్ల అడ్వాంటేజ్ అంటే వాళ్ళకైనా కానీ వాళ్ళ పిల్లలకైనా మళ్ళీ క్యాన్సర్స్ రాకుండా చేయొచ్చు. అదేవిధంగా లంగ్ క్యాన్సర్ చూసినప్పుడు లంగ్ క్యాన్సర్ సమస్యలు కూడా చాలా మంది పెరుగుతుంది. అండ్ స్మోకింగ్ అలవాట్ల వల్ల, ఎయిర్ పొల్యూషన్ వల్ల, అండ్ మనం తీసుకునే ఫుడ్లో ఉండే కార్సినోజెన్స్ వల్ల ఈ క్యాన్సర్ సమస్య పెరుగుతూ వస్తుంది. అండ్ క్యూర్ చేయాలంటే క్యాన్సర్ని ఎర్లీగా డిటెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ స్క్రీనింగ్ మెథడ్స్ ఏవైతే మ్యామోగ్రామ్
అండ్ పాప్స్మియర్ అండ్ లో డోస్ సిటీ స్కాన్ ఫర్ లంగ్ క్యాన్సర్, ఇవన్నీ కూడా మన నల్గొండలోనే అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ మన ఫ్యామిలీ డాక్టర్ని కలిసైనా లేకపోతే ప్రతి నెల నేను ఒకటో గురువారం నల్గొండకు వస్తాను. నన్ను కలిసినప్పుడు ఎవరికి ఏ స్కాన్ చేయాలి, ఏ వయసు వాళ్ళకి ఇలాంటి స్క్రీనింగ్ మెథడ్స్ మనం చేయొచ్చు అనేవి మనం డిస్కస్ చేయొచ్చు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఎర్లీగా బయటపడితే సర్జరీతో పాటు మనకు రేడియేషన్ ట్రీట్మెంట్ ద్వారా ఈ క్యాన్సర్ని క్యూర్ చేయొచ్చు. అండ్ క్యూర్ చేసిన వాళ్ళకి లాంగ్ టర్మ్గా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బెటర్ టెక్నాలజీ వాడడం చాలా ఇంపార్టెంట్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో. సో బెటర్ టెక్నాలజీ అంటే రేడియేషన్ చాలామంది భయపడుతుంటాము, కరెంట్ పాస్ చేస్తాం, అలా ఏమి ఉండదు. అంటే 30 years బ్యాక్ ఒక వాడిన టెక్నాలజీ అని 2D CRT, దానివల్ల ఎక్కువ బాడీ మీద ఎఫెక్ట్ పడవచ్చు. బట్ అక్కడి నుంచి మనం చాలా వరకు అడ్వాన్స్లోకి వచ్చాము. IMRT, IGRT అని కొత్తగా MR లెనాక్ అనే మిషన్ వచ్చింది. ఇండియాలో ఫస్ట్ టైం మన యశోద హాస్పిటల్లో ఈ మెడిసిన్ ఇన్స్టాల్ చేశాము. ఈ మిషన్ ద్వారా రేడియేషన్ ఇచ్చినప్పుడు క్యాన్సర్ బారిన పడే అవయవం మాత్రమే ట్రీట్మెంట్ చేస్తాము. అండ్ దాని చుట్టుపక్క నార్మల్ ఆర్గాన్స్కి కానీ నార్మల్ స్ట్రక్చర్స్కి కానీ ఎలాంటి హాని జరగకుండా ఈ ప్రిసిషన్తో రేడియేషన్ డోస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ MR లెనాక్ మిషన్ ద్వారా ట్రీట్మెంట్ బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకు తక్కువ సైడ్ ఎఫెక్ట్స్, లాంగ్ టర్మ్గా ఎక్కువ ఇబ్బంది పడకుండా చేయొచ్చు. రెండో సమస్య ఏంటంటే ఫినాన్షియల్స్ అండి. చాలా వరకు మనం అనుకుంటాం క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించడం అనేది డబ్బుతో కూడుకున్న పని. డెఫినెట్గా కొన్ని అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, ఇమ్యూనోథెరపీ లాంటివి కొన్ని ఇప్పటికీ కాస్ట్లీగా ఉన్నాయి. బట్ రేడియేషన్ సర్జరీ అనేవి అఫోర్డబుల్ రేట్లో చేయగలుగుతున్నాము. అండ్ కొన్ని సర్వీసెస్ లైక్ రేడియేషన్ థెరపీ ఆరోగ్యశ్రీలో కూడా చేయొచ్చు. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య భద్రత, ESI, సో ఇలాంటి గవర్నమెంట్ స్కీమ్స్లో కూడా మనం రేడియేషన్ ట్రీట్మెంట్ చేయొచ్చు. అండ్ టార్గెట్ థెరపీ అనేవి టాబ్లెట్ ఫామ్లో ఉంటాయి, అవి కూడా మన ఆరోగ్యశ్రీలో ఇప్పివచ్చు. కొన్ని ఇంజెక్షన్స్, ఇమ్యూనోథెరపీ ఏవైతే ఉంటాయో అవి ఈ మధ్యకాలంలో కాస్ట్ అనేది 2-3 లక్షల నుంచి 40-50 కూడా తగ్గిపోయింది లాస్ట్ 1 year నుంచి. సో ఇప్పటికి కూడా కొంచెం ఎట్లయినా ట్రీట్మెంట్ ఒక 5 years బ్యాక్ ఉన్నట్టు కాకుండా ట్రీట్మెంట్ కాస్ట్ అనేది చాలా 20%, 30% వరకు తగ్గిపోయింది ఈ మధ్యకాలం. సో భయపడొద్దు. అండ్ ఇట్స్ ద సేమ్ టైం ఒకవేళ క్యాన్సర్ గురించి ఏమన్నా డిస్కస్ చేయాలన్నా, క్యాన్సర్ బారిన పడి ఆల్రెడీ ట్రీట్మెంట్ జరుగుతున్నా అండ్ మీ ఫ్యామిలీలో క్యాన్సర్ రిస్క్ లేకుండా వ్యాక్సినేషన్ లైక్ HPV వ్యాక్సినేషన్ కానీ, హెపటైటిస్ B వ్యాక్సినేషన్ కానీ తీసుకోవాలంటే ఎవరికి ఇవ్వాలి, ఏ ఏజ్లో ఇవ్వాలి, ఎన్ని డోసెస్ ఇవ్వాలి, ఇవన్నీ డిస్కస్ చేయడానికి నన్ను ప్రతి నెల ఒకటో గురువారం నల్గొండకు వచ్చినప్పుడు సంప్రదించవచ్చు.